అయితే మంత్రి పదవి వచ్చుడో లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుడో అన్నట్టే ఉన్నది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కథ చూస్తుంటే. మంత్రి పదవి ముచ్చట్ల రోజు రోజుకు జర గట్టిగానే మాట్లాడుతున్నాడు. మొన్నట్లా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కొన్ని సమీకరణాలు జయంగా మంత్రి పదవి ఇయ్యలేకపోయినామని చెప్పిండు కదా. ఇక ముచ్చట్ల మీద గిట్ల మాట్లాడుకొచ్చిండు. నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడదం ఉన్నాను కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడదం అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ ఒడ్డు దాటినా బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుండ్రు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? అవు రాజగోపాల్ రెడ్డి అన్నది కూడా వాజీబ్ ముచ్చట్నే. మరి పార్టీ అధికారంలోకి వస్తే ఎవలెవలికి మంత్రి పదవులు ఇయ్యాల్సి వస్తుందనేది చేయి పార్టీ పెద్దలకు ముందుగానే తెలుసు కదా. ఆ ముచ్చట్ల గురించి తెలివందే అయాల మాట ఇచ్చిర్రా అని ప్రశ్నించుడు కూడా కరెక్టే. మంత్రి పదవి విషయంలో ఇన్ని దినాలు ఓపిక బట్టి ఈ నడుమ బస్ట్ అవుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. బీజేపీలకేంచి కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నప్పుడే మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చిర్రట. మరప్పుడు సమీకరణాల గురించి తెలియదా అని బరాబరి యాద్ చేసిండు రాజన్న. ఇక భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని మల్లోపారు కూడా మాటిచ్చిరట. కానీ ఇన్ని రోజులు గడిచినా మంత్రి పదవి మాత్రం ఇయ్యలేదని గరానికి వచ్చిండు. అయినా మేమిద్దరం అన్నదమ్ములం ఏమన్నా తక్కువలమా? ఇద్దరికిద్దరం గట్టోళ్ళమే. మా ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినా ఏం తప్పులేదన్నట్టుగానే మాట్లాడిండు. ఇక నల్గొండ పార్లమెంటు పరిధిలో మునుగోడు నియోజకవర్గమే చాలా వెనుకబడి ఉన్నది. మునుగోడుల సర్కారు బళ్ళు, హాస్పిటళ్లు ఏం కూడా చక్కగా లేవు. దీన్ని అభివృద్ధి చేసేటందుకు నిధులు ఇయ్యాల్సిందే. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు గాని మునుగోడు అభివృద్ధిని మాత్రం ఆపొద్దని అన్నాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెలగలగూడెంలో 20 లక్షల రూపాయలతోటి కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోటి కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాల్ చేసిండు. అటెంక పెట్టిన మీటింగ్ లో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మొత్తానికైతే ఈ నడుమ ఎక్కడికి పోయినా మంత్రి పదవి గురించి మాత్రం జర గట్టిగానే మాట్లాడుతున్నాడు. మరిట్లా మాట్లాడుతున్నందుకు పార్టీ పెద్దలు పిలిచి మంత్రి పదవి ఇస్తారో లేకుంటే ఇంకో పారి ఇట్లా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తారో చూడాలి మరి.